హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన నేషనల్ బ్యాంక్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో మీకు సాలరీ కూడా 1,23,583 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది ప్రతి నెల. సో అంటే మీకు సాలరీ అనేది సంవత్సరానికి 14 lakhs వరకు అయితే మీకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో మనకి లేటెస్ట్ బ్యాంక్ రిక్రూట్మెంట్ అన్నమాట ఇది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూసి వెంటనే అయితే ఆన్లైన్‌లో అప్లై చేయండి. అండ్ మీకు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్‌గా బ్యాంక్‌లో జాబ్ చేయాలనుకుంటున్నారో అది కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించింది. సో వాళ్ళందరూ తప్పకుండా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేయండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో మీరు గనుక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ చేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ బ్యాంక్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చిందనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నోటిఫికేషన్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళైతే మనకి అనలిస్ట్ గ్రేడ్ అనే ఉద్యోగాలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. సో ఆ ఉద్యోగాలన్నిటికీ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసినట్లయితే 26th ఏప్రిల్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ ఏంటంటే 19th మే అనమాట. సో ఆ లోపలైతే అప్లై చేసుకోవాలి. సో మీకు ఇక్కడ ఎగ్జామినేషన్‌కి సంబంధించి కాల్ లెటర్స్ కూడా 10 డేస్ బిఫోర్ ఎగ్జామినేషన్ అయితే మీకు ఈమెయిల్ ఐడీకి అయితే రావడం జరుగుతాయి. సో ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ అన్నీ కూడా అయితే 31st మార్చ్ లోపల అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ లోపలైతే కంపల్సరీగా అప్లై చేయాలి. సో కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసి. సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్స్ అనేవి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరిదాకా చూడండి. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ ఆంధ్ర, హైదరాబాద్ అలాగే తెలంగాణలో కూడా అయితే మనకి ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మీకు హైదరాబాద్ లొకేషన్ ఉంది. అలాగే విజయవాడ లొకేషన్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో ఆంధ్ర, తెలంగాణకి సంబంధించి. సో కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. ఇంకా మీకు దగ్గరలో ఏదైనా సిటీస్ ఉన్నట్లయితే మీరు వాటికి కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్క క్యాండిడేట్స్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళ యొక్క బ్యాంక్స్‌కి సంబంధించి ఎక్కడైతే వీళ్ళ బ్రాంచెస్ ఉంటాయో అక్కడైతే మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే అన్ని కేటగిరీస్‌లో మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే మీకిక్కడ రిజర్వేషన్స్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో, రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మీకిక్కడ ఏజ్ లిమిట్ అనేది 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే మీకిక్కడ ఎస్సీ, ఎస్టీ కేటగరీస్ వాళ్ళు ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అంటే మీకిక్కడ 37 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అంటే 35. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ అయ్యుండి పీడబ్ల్యూడీ అయితే ఎక్స్‌ట్రా 15 ఇయర్స్ వరకు. అలాగే ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ అయితే 13 ఇయర్స్ వరకు. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ అయితే ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. సో, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగా రావాలన్నమాట. అలాగే మీకిక్కడ సాలరీ చూసినట్లయితే 14,83,000 వరకు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. సో, వేరియబుల్ పే అలాగే 20% ఫిక్స్డ్ కంపెన్సేషన్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మెడికల్, యాక్సిడెంటల్ అండ్ టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్, గ్రూప్ ఇన్స్యూరెన్స్ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతుంది బ్యాంక్‌కి సంబంధించి. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా అయితే మీకు ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే రిటన్ ఎగ్జామినేషన్‌లో షార్ట్ లిస్టెడ్ అయ్యారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే రీజనింగ్ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు ప్రాసెస్ ఆఫ్ అరైవింగ్ ఎట్ స్కోర్స్. సో, మీకు స్కోర్స్ ఎలా ప్రాసెస్ చేస్తారో అది కూడా అయితే ఇచ్చారు.
సో, ఇక్కడ మీకు జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. సో, మీకు ఎగ్జామినేషన్ సెంటర్‌కి మీరు కరెక్ట్ టైంకైతే వెళ్ళాలనమాట. సో, లేట్‌గా అయితే రిపోర్ట్ చేయకూడదు. సో, ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, రేషన్ కార్డ్ గాని, లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అయితే వర్తించదనమాట. సో, ప్రూఫ్ కింద. సో, మీరైతే ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని మీకైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చెప్పారు. సో, ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్నప్పుడు మీరైతే పెట్టుకోవాలనమాట. మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్‌కి అయితే పెట్టుకోవాలి. సో, అప్పుడైతే మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు కాల్ లెటర్‌లో అయితే మీకు కన్ఫర్మ్‌గా ఎక్కడిచ్చారు అని చెప్పేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీ కాల్ లెటర్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయండి. ఇక్కడ అన్ని గైడ్‌లైన్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ చదివి ఒకసారి అప్లై చేయండి. సో, ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కూడా అయితే మీరు ఫస్ట్ అవ్వాలనమాట. తర్వాత పేమెంట్ ఫీస్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే స్కాన్ చేసి అప్‌లోడ్ అయితే చేయాలనమాట. సో, ఇక్కడ మీకు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాలి. ఒక వైట్ పేపర్ మీద ఇక్కడ 3 లైన్స్ కనబడుతున్నాయి కదా! సో, ఇదైతే హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనమాట. వైట్ పేపర్ మీద రాసి సో, మీ బ్లాంక్‌లో అయితే మీ నేమ్ రాసి దాన్ని ఫోటో తీసి అప్‌లోడ్ అయితే చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాలి. అలాగే మీ సిగ్నేచర్ కూడా అప్‌లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్ కూడా. సో, ఇవన్నీ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ అనేది 26 ఏప్రిల్ నుంచి 19 మే లోపల అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. సో, మీరైతే ఫస్ట్ రిజిస్టర్ అయ్యి పే చేయాలనమాట. సో, ఇవన్నీ మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 19థ్ మే లోపలైతే అప్లై చేయండి. వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే అదర్ పోస్టులు కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే లీడింగ్ ఆపరేషన్స్ అని, హ్యూమన్ రిసోర్స్ అని చెప్పి, ఇన్వెస్ట్‌మెంట్ అని, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని, అడ్మినిస్ట్రేషన్ అని, అకౌంట్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ అలాగే లీగల్, ఇంటర్నల్ ఆడిట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంబీఏ చేసినా, సీఏ చేసినా, ఐసీడబ్ల్యూఏ చేసినా ఆర్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ చేసినా సరే మీరైతే ఈ ఇంటర్నల్ ఆడిట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మాస్టర్స్ ఇన్ లా చేసినా అప్లై చేసుకోవచ్చు లీగల్ దానికి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ కానీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ గాని, డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ గాని చేసినా అప్లై చేసుకోవచ్చు ఫర్ దిస్ కార్పొరేట్ స్ట్రాటజీ. అలాగే రిస్క్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ చేసినా దీనికి అప్లై చేయొచ్చు. ఆర్ అకౌంట్స్ దగ్గరికొచ్చేసరికి ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ చేసినా, సీఏ చేసినా, సీఎంఏ చేసినా, ఐసీడబ్ల్యూ చేసినా ఆర్ సీపీఏ, సీఎఫ్ఏ చేసినా ఆర్ లేదంటే డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ చేసినా విత్ స్పెషలైజేషన్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్స్‌కి అప్లై చేయొచ్చు. అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ గాని ఆర్ డిప్లొమా ఇన్ ఎనీ డిసిప్లిన్. సో, మీరు ఎలాంటి డిసిప్లిన్‌లో ఉన్న, ఎలాంటి స్ట్రీమ్‌లో అయినా డిప్లొమా చేసినా ఈ జాబ్‌కైతే అప్లై చేయొచ్చు. అడ్మినిస్ట్రేషన్ అనే జాబ్‌కి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసరికి బీఈ, బీటెక్ కానీ, లేకపోతే ఎంటెక్ గాని, ఎంసీఏ గాని, మీరు కంప్యూటర్ సైన్స్‌లో గాని, కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో గాని, ఏఎంఎల్ గాని, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో గాని, లేకపోతే ఐటీ గాని, ఎలక్ట్రానిక్స్ గాని, టెలికామ్ గాని, లేకపోతే డేటా సైన్స్‌లో గాని మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, ఎంసీఏ చేసినా, ఎంటెక్ చేసినా మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకైతే అప్లై చేసుకోవచ్చనమాట. మీకు ఇన్వెస్ట్‌మెంట్ ట్రెజరీ అని చెప్పి కూడా అయితే ఇచ్చేశారు. సో, ఇది కూడా మీరు ఎంబీఏ చేసినా, ఐసీడబ్ల్యూఏ గాని, సీఏ గాని, సీఎఫ్ఏ చేసినా ఆర్ ఎనీ ట్రెజరీకి సంబంధించి సర్టిఫికేషన్ చేసినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ చేసినా అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు హ్యూమన్ రిసోర్స్ కూడా అయితే ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ స్కిల్స్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ లెండింగ్ ఆపరేషన్స్ అని కూడా అయితే ఇచ్చారు. సో, డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ ఫైనాన్స్ చేసినా అప్లై చేయొచ్చు. ఎంబీఏ ఫైనాన్స్ చేసినా అప్లై చేయొచ్చు. సీఎఫ్ఏ, సీఎంఏ, సీఏ చేసినా అప్లై చేసుకోవచ్చనమాట. సో, కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళు రూ. 100 పే చేస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళు రూ. 800 పే చేయాలి. ఒకవేళ ఇంత అమౌంట్ పే చేయాలనుకున్నట్లయితే సో, మీరు వేరే అదర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఆ వీడియోస్ అనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరు అక్కడికెళ్ళి వాటికైతే చెక్ చేసి వాటికి అప్లై చేయండి. అండ్ ఈ జాబ్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకైతే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి. సో, ఇక్కడ మీకు 19థ్ మే లోపలైతే అప్లై చేయాలి. సో, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో, అదైతే క్లిక్ చేయండి. మీకైతే ఇలా మళ్ళీ ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, తర్వాత మీ లాస్ట్ నేమ్, తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ టైప్ చేయండి. స్టార్ మార్క్ ఉన్నయి అయితే కన్ఫర్మ్‌గా ఫిలప్ చేయాలి. సో, ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్, సేమ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ మొబైల్ నంబర్ దగ్గర. సో, ఈమెయిల్ ఐడీ అయితే ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడీ ఏంటంటే @gmail.com అని ఉంటుంది కదా! సో, ఆ gmail.com అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కంటే ముందులో ఉన్నది ఇదైతే ఎంటర్ చేయాలి ఇక్కడ. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ దగ్గర మొత్తం టైప్ చేయండి. తర్వాత సెక్యూరిటీ కోడ్ మీకు అక్కడ ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో అది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో, అక్కడ మీ ఫోటో, సిగ్నేచర్ ఇంకా ఏదైనా అప్‌లోడ్ చేయమంటే అవి కూడా అయితే అప్‌లోడ్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్‌లోకి వెళ్తాం జరుగుతుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేయండి. తర్వాత సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి.
తర్వాత ప్రివ్యూ అయితే వస్తుంది. అంటే మీరు ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో, ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్ అయితే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, అక్కడ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అడిగినవన్నీ అయితే అప్‌లోడ్ చేయండి. ఫైనల్‌గా మీరు పేమెంట్ అయితే చేసేసి సబ్మిట్ అయితే చేయొచ్చనమాట. సో, పేమెంట్ రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, కాబట్టి డౌన్‌లోడ్ చేసుకొని మీరు దగ్గర ఉంచుకోండి. ఫర్దర్‌గా రిఫరెన్సెస్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్‌లో అయితే మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లోకి జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇప్పుడే వెళ్లి జాయిన్ అవ్వండి. కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంటుంది. సో, అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.